అందరికీ జైబీం. నేను రఘుమ సీకరపల్లి, మాలమాడు రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో ప్రత్యేకంగా ముమ్మిడివరం మండలం ముమ్మిడివరం 20 వార్డుల కలయిక అయినటువంటి ముమ్మిడివరం మున్సిపల్ ఆఫీస్. ఇది ఈ ముమ్మిడివరం మున్సిపల్ ఆఫీసులో జరుగుతున్నటువంటి అక్రమాలన్నీ కూడా గతంలో నేను బయట పెట్టడం జరిగింది. కానీ ఈ మున్సిపల్ ఆఫీసులో ప్రత్యేకంగా శానిటేషన్ వర్క్ అనేది చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే నేను ఆల్రెడీ 6 months 7 months నుంచి నేను కంప్లైంట్లు ఇస్తూనే ఉన్నాను. కానీ ఈ కంప్లైంట్ని పెడసేవని పెడుతున్నారు గౌరవ మున్సిపల్ కమిషనర్ రవి వర్మ గారు. నేను డైరెక్ట్ పేరుతోటే మాట్లాడతాను. ఏదైనా కానీ ఏ ధైర్యంతో మాట్లాడతానంటే, నేను ఒక భారతీయ పౌరుని, ఇండియన్ సిటిజన్. ఈ భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఎక్కడైనా ప్రశ్నించగల హక్కు నాకుంది భారతదేశంలో. కానీ ఈ మున్సిపల్ ఆఫీస్లో చదువు రాని నిరక్షరాస్యులు చాలామంది ఉన్నారు. ఉద్యోగులు పేర్లు చెప్పడం, వీళ్ళకి అసలు పౌరసత్వం అంటే ఏంటో తెలియదు, పౌర హక్కులు ఏంటంటే తెలియదు. ఈ మున్సిపల్ ఆఫీస్లో కొంతమంది వీళ్ళంతా కూడా చీకిరిమల రఘుకుమార్ది పల్లంకూరు కదా, కాటరకొన మండలం కదా, మన ముమ్మిడివరంతో వాడికి పని ఏంటి, ముమ్మిడివరంలో సమస్యలు పట్టించుకోవాల్సినంత అవసరం ఏంటి అనేది ఈ మున్సిపల్ ఆఫీసులో కొంతమంది నిరుద్యోగుల థమ్సప్ గాళ్ళు, నిరుద్యోగుల ప్రశ్న. ఆ థమ్సప్ గాలికి చెప్తున్నాను, మీరు ముందు చదువుకోండి. 7th ఫెయిల్, 10th ఫెయిల్ అయిపోయి వచ్చి ఈ ఉద్యోగాలు చేసి మళ్ళీ ఈ 10th సబ్జెక్ట్ సరిపోవట్లేదు క్వాలిఫికేషను, దొంగ సర్టిఫికెట్లు సృష్టించుకుని దొంగ సర్టిఫికెట్లు సృష్టించుకుని హై రేంజ్లోకి వెళ్ళిపోదామనే ఉద్దేశంతో ఉన్నటువంటి వాళ్ళకు కూడా నేను ఈ వీడియో పెడుతున్నాను. ఈ వీడియో అంకితం. అరే దద్దమ్మలో భారతీయ పౌరుడు అన్న తర్వాత భారతదేశంలో ఎక్కడైనా ప్రశ్నించవచ్చు. ఈ విషయం మీకు తెలియదు, ఎందుకంటే చదువుకుని ఉద్యోగాలు చేస్తే మీకు తెలుస్తుంది. చదువుకోకుండా దూలకాల్సిన వచ్చేసారు. కాబట్టి మీ అందరినీ కాపుదల కాస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్ రవి వర్మ పేరే పెడతా, గౌరవ. మరి గౌరవం తగ్గించకూడదు దీనికి. ఈ మున్సిపల్ కమిషనర్ రవి వర్మ గారికి చెప్తున్నాను, మీ దగ్గర పనిచేస్తున్నటువంటి కొంతమందికి పౌర హక్కులు నేర్పండి, పౌరసత్వం అంటే ఏంటో నేర్పండి. పౌరుడు ఎక్కడెక్కడ ప్రశ్నించవచ్చు, ఇండియన్ సిటిజన్ ఎక్కడెక్కడ ప్రశ్నించవచ్చు, వాడికి ఉన్న హక్కులు ఏంటి చెప్పండి వాళ్ళకి. వాళ్ళు 10th క్లాస్ ఫెయిల్, 7th ఫెయిల్ వచ్చేసారు దొంగ సర్టిఫికెట్లతో. 10th కూడా పాస్ అయ్యాడు కూడా తెలియదు, అవి కూడా దొంగ సర్టిఫికెట్లు ఏమో, లేకపోతే చూసి రాసి వచ్చేసారు అలా. ఇటువంటి వాళ్ళకి సబ్జెక్ట్ ఏం తెలుస్తుంది అసలు? ఈ మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగం చేయడానికి వాళ్ళకున్న అర్హతలు ఏంటి? సబ్జెక్ట్ తెలియకుండా, అసలు శానిటేషన్ అంటే తెలియకుండా, అసలు ఎన్విరాన్మెంట్ అంటే తెలియకుండా, పర్యావరణ పరిరక్షణ అనే సబ్జెక్ట్ తెలియకుండా వీళ్ళకి ఉద్యోగాలు ఎవరు ఇచ్చారనేది నేను మాట్లాడను. ఎందుకంటే వీళ్ళే పనికి మాలిన వాళ్ళ విధులు తెలియకుండా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చినోడు ఇంకెంత వేస్ట్ ఫెల్లో అని నా ప్రశ్న. పోతే మున్సిపల్ కమిషనర్ రవివర్మ గారు నిన్న మీటింగ్లో, నిన్న ఎమ్మెల్యే గారు ఏ కార్యక్రమాలు జరిగినాయి కదా, ఇప్పుడు గౌరవ ఎమ్మెల్యే గారు తాట సుబ్రాజ్ గారు ఆయన పని అని చేసుకుని వెళ్ళిపోతున్నాడు. ఎక్కడ అభివృద్ధి ఉంది, ఎక్కడ శంకుస్థాపన చేయాలి, ఎక్కడ రోడ్డు కావాలి, ఏం చేయాలి అనేది ఆయన పని చేసుకుని వెళ్ళిపోతున్నాడు. నిన్న
అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ పనులు చేసుకుని పోతున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ పనులు చేసుకుని వెళ్ళిపోతున్నారు. మరి ఒక ఎమ్మెల్యే వచ్చాడంటే ఎంతమంది ఉంటారు? వాళ్ళ పనులు చేసుకుపోతున్నారు. మున్సిపల్ కమిషనర్ నీ పని నువ్వేం చేస్తున్నావు? నువ్వేం చేస్తున్నావు? మున్సిపల్ కమిషనర్ ఏం చేస్తున్నావు? నిన్న అన్నావు ఇద్దరున్నారు మమ్మడారులు అని. ఇద్దరము మగాళ్ళం మేము. నేను మగాన్ని, నాతో ఉన్నవాడు మగాడే. అందుకే నువ్వు భయపడుతున్నావు నేనంటే. నేను మగాన్ని, నువ్వు మగాడాన్ని నిరూపించు. మగాన్ని ఎందుకంటానంటే మేము ఎంచుకున్న వృత్తి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, పర్యావరణ పరిరక్షించడం. అర్థమైందా? శానిటైజర్ నీకు ప్రభుత్వం ఇచ్చింది శానిటైజర్. 20 వార్డుని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలనే ఉద్యోగం నీకు ప్రభుత్వం ద్వారా వచ్చింది. నువ్వు జీతం తీసుకుంటున్నావు. మున్సిపల్ కమిషనర్ నువ్వు జీతం తీసుకుంటున్నావు. జీతం తీసుకుని పని చేస్తున్నావు. మేము పబ్లిక్ సర్వీస్ రూపాయి తీసుకోవట్లే. రూపాయి తీసుకోకుండా నువ్వు రూపాయి తీసుకుని నీ విధులు నువ్వు నిర్వర్తించకుండా తప్పుదోవ పడుతూ ప్రభుత్వం ఇచ్చినటువంటి జీతం తీసుకుంటూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నావు. ప్రజలు కడుతున్నటువంటి ట్యాక్స్ రూపంలో నువ్వు జీతం తీసుకుని నీ ఉద్యోగానికి, నీ విధులకి నువ్వు విరుద్ధంగా పనిచేస్తున్నావు. కానీ మమ్మల్ని మొగాళ్ళు ఉన్నాం కదా, ఇద్దరం మగాళ్ళు. మేము రూపాయి తీసుకోకుండా పబ్లిక్ సర్వీస్ చేస్తూ ఎక్కడెక్కడ తప్పుదాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ తప్పులు జరుగుతున్నాయి, మీలాంటి ప్రభుత్వ ఉద్యోగులు చేస్తున్నటువంటి తప్పుల్ని బయట పెడుతూ, మీరు చేస్తున్నటువంటి మోసాలు బయట పెడుతూ, అర్థమైందా? మేము రూపాయి తీసుకోకుండా మళ్ళీ మేము ప్రశ్నించడం మీద మళ్ళీ మేము కేసులు పెట్టించుకుని పబ్లిక్ ప్రజా ప్రయోజనార్థం ప్రభుత్వ అధికారులతో పని చేయించే క్రమంలో మేము కేసులు వేయించుకుని బెయిల్ పెట్టుకుని సెంట్రల్ జైల్లో 10 రోజులు, 12 రోజులు, 15 రోజులు ఉండి మేము పబ్లిక్ సర్వీస్ చేస్తున్నాం. ఎంత రిస్క్? ప్రశ్నించిన కేసులే. నీలాంటి వాడు ఎమ్మెల్యేకి ఫోన్ చేసి రవికుమార్ పెద్ద మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాడు, ఎస్పీకి ఫోన్ చేయండి, కేసులు వేయించండి రవికుమార్ మీద. ఎంపీ దగ్గరికి వెళ్ళిపోయి రవికుమార్ చాలా ఇబ్బంది పెట్టేస్తున్నాడు, ఆయన మీద కేసులు వేసేయండి. ఏంటి కేసులు వేసేది? ఎలా చేస్తారు కేసు? కేసు అంటే ఏంటో తెలుసా నీకు? ఇప్పుడు నీ బుధులకి నువ్వు విరుద్ధంగా పనిచేస్తున్నావు. దానికోసమే నీ మీద రిపోర్ట్లు కొట్టాల్సి వచ్చింది. నీ పనులు చేసుకుంటే మేము రిపోర్ట్లు ఎందుకు కొడతాం? ముమ్మడిలో నీ ఒక్క శాఖే ఉందా? ఇంక శాఖలు లేవా? వాళ్ళందరూ కరెక్ట్గా పని చేయట్లేదా? పని చేయదు వాళ్ళని ప్రశ్నించట్లేదా? తాండిల్లంక గురుకుల పాఠశాలలో ప్రశ్నించలేదా? హాస్పిటల్లో ప్రశ్నించట్లేదా? ఎంఆర్ఓ ఆఫీసులో ప్రశ్నించట్లేదా? కలెక్టరేట్లో ప్రశ్నించట్లేదా? నేను ముమ్మడివరం బస్ స్టాండ్ ప్రశ్నించలేదా? ఏ శాఖను వదిలాను నేను? ఏ శాఖను వదిలాను? వాళ్ళ విధులకు మనం ప్రతి శాఖలో కూడా వాళ్ళు చేస్తున్న తప్పిదాలు నేను ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు చెప్తుంటే వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. కానీ నీకు ఇన్నిసార్లు చెప్పినా కానీ చెవులో శంఖ ఊదినట్టు నువ్వెందుకు పట్టించుకోవట్లేదు? నేను నీకు చెప్పిన ఏంటి? డంపింగ్ యార్డ్ ఏదో క్లియర్ చేస్తున్నావు. నువ్వు ఇలా క్లియర్ చేస్తున్నావు, పబ్లిక్ మళ్ళీ అలాగే చేస్తుంది వ్యర్థాలు. నెంబర్ 1 ఫెయిల్యూర్. డంపింగ్ యార్డ్లో ఫెయిల్యూర్ నువ్వు. నెంబర్ 2 పబ్లిక్ డ్రైన్స్ బ్లాక్ అయిపోతున్నాయి, వాటిని క్లియర్ చేయండి. రానున్నది వర్షాకాలం. ఈ పడిన వర్షం కూడా పబ్లిక్ డ్రైన్ నుంచి బయటికి వెళ్ళకపోతే రోడ్స్ అన్నీ బ్లాక్ అవుతాయి. మొన్న 4 రోజుల క్రితం వచ్చిన వర్షాలకి బ్లాక్ అయిపోయింది కదా, అలా బ్లాక్ అయిపోతాయి. అంటే నీకు తెలియని విషయం ఏంటంటే మున్సిపల్ కమిషనర్ రవివర్మ గారు పబ్లిక్ డ్రైన్ అనేది ఎలాగ బ్లాక్ అవుతుంది అనేది నీకు ఐడియా లేదు. ఎలాగ బ్లాక్ అవుతుంది నేను చెప్తాను విను. నువ్వు జీతం తీసుకుంటూ పని చేస్తావు, నేను జీతం తీసుకోకుండా ఫ్రీగా పని చేస్తాను పబ్లిక్ సర్వీస్ కోసం.
నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సింది ఏంటంటే డ్రైనేజీ పైన బల్లలు తీసేయి, కాంక్రీట్ బల్లలు. ఎందుకంటే బల్లలు మ్యాక్సిమం 2 మీటర్లు 3 మీటర్ల వరకు మూసేశారు. ఈ డ్రైనేజ్ లోపల బల్లలతో మూసేస్తే లోపల ఏం బ్లాక్లు ఉన్నాయో నీకు కనపడదు, నీకు తెలియదు. కాబట్టి నేను చెప్తున్నాను, బల్లలు తీస్తే అక్కడ ఏం బ్లాక్ అయింది అనేది క్లియర్ చేసుకోవచ్చు. క్లియర్ చేస్తే అప్పుడు నీకు డ్రైన్ వెళ్తుంది. ఎక్కడికక్కడ అడ్డంకులు ఉంటే నీకు ఎక్కడ వెళ్తుంది? అడ్డంకులు ఎక్కడ ఉన్నాయో నీకేం తెలుస్తుంది? బల్లల కిందే ఉంటుంది అసలైంది అంతా. పడ్డ వాటర్ ఏమైనా వెళ్తుందా? బయటికి వెళ్తుందా? స్లోప్ వెళ్తుందా? వెళ్ళట్లేదు కదా, వెళ్ళట్లేదు. నేను నీకు చెప్తాను, నీకు తెలియదు కాబట్టి నువ్వు ఈ శానిటైజర్ విషయంలో 20 వార్డులకి నువ్వు ఒక అజ్ఞానివి. కాబట్టి జ్ఞానం ఉన్నవాడు అయితే నేను చెప్పినట్టు అంటే చేద్దు, డ్రైన్స్ క్లియర్ చేయదు. డ్రైన్స్ క్లియర్ చేయట్లేదంటే నువ్వు అజ్ఞానివి. నీ విధులు ఏంటో నీకు తెలియదు. మున్సిపల్ కమిషనర్ రవివర్మ, నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఇద్దరున్నారు మగవాళ్ళు కాదు, నువ్వు పేరు పెట్టు, చిక్రిమల్ రవికుమార్ అండి. పేరు పెట్టగల దమ్ము నీకు లేదు. నేను పెడుతున్నాను మున్సిపల్ కమిషనర్ 20 వార్డులు, మున్సిపల్ కమిషనర్ మమ్మల్ని రవివర్మ అని నేను పేరు పెడుతున్నాను. నీకు పేరు పెట్టాను దమ్ము నీకు ఉందా? నాకు అంత దమ్ము. దట్ ఈజ్ రవికుమార్. ఓకే, నువ్వు తప్పు చేయాలని కాదు, నువ్వు చేస్తున్నావు, విధులకి నువ్వు విరుద్ధంగా పనిచేస్తున్నావు నేను చెప్తున్నాను. నువ్వు మేము కడతాడు ట్యాక్సులను జీతంగా తీసుకుని న్యాయబద్ధంగా 4 ఏళ్ళు లోపలికి వెళ్తున్నాయి అన్నీ నీకు మనస్సాక్షి ఉంటే రేపు వర్షాకాలంలో రోడ్లు బ్లాక్ అవ్వకుండా ప్రొటెక్షన్ చెప్తున్నాను చూడు. అడ్వాన్స్ టోటల్ డ్రైన్ ముమ్మడి వరలో 20 వార్డులకు సంబంధించి అంతా కూడా పబ్లిక్ డ్రైన్స్ పైన మొత్తం బల్లలు తీసే మొత్తం ఓపెన్లో ఉండాలి. నీకు ఎక్కడ బ్లాక్ అవుతుందో క్లియర్గా కనపడుతుంది. క్లియర్ చేయి. ఈ డ్రైన్స్ బ్లాక్ అవడం వల్ల రోడ్లు డ్రైన్ బ్లాక్ అవుతాయి, దోమలు పెరుగుతాయి. పబ్లిక్కి ఈ దుర్వాసన వల్ల గాలి పొల్యూషన్ అయ్యి రకరకాల వ్యాధులు వస్తాయి. నీకేంటి, నువ్వు హ్యాపీగా కాకినాడలో ఉంటావు. 20 వార్డుల మధ్యలో దగ్గరలో నువ్వు ఉండాలని ప్రభుత్వం నీకు ఎవిడెన్స్ ఇస్తుంది. రూమ్ రెంట్ కట్టుకోవడానికి, నీ మెయింటెనెన్స్కి ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది. కానీ నువ్వు 20 వార్డుల మధ్యలో ప్రజలకు అందుబాటులో లేకుండా కాకినాడ నుంచి వస్తున్నావు. మరి ప్రభుత్వం నీకు రూమ్ రెంట్ ఇస్తుంది కదా, నువ్వు సొంత ఇంటి నుంచి పరిగెట్టుకుని వస్తున్నావు ఇక్కడ డ్యూటీకి కాకినాడ నుంచి. మరి ప్రభుత్వం నీకు సొమ్ము ఎత్తుంది దగ్గరలో ఉండమని, రూమ్ రెంట్ తీసుకుని ఉండమని. మరి ఈ డబ్బులు దుర్వినియోగం చేస్తున్నట్టే కదా, ప్రభుత్వ ధనాన్ని నువ్వు దుర్వినియోగం చేస్తున్నావు. అర్థమైందా? ప్రభుత్వం నీకు ఇంటి కోసం, ఉండటం కోసం, నివాసం కోసం కొంచెం సొమ్ము ఇస్తుంటే, ఫండ్ ఇస్తుంటే ఆ ఫండ్ సొంత ఖర్చులు పడేసుకుంటున్నావు నువ్వు సొంత ఇంటి నుంచి వచ్చి. తప్పు కదా? 20 వార్డుల సర్కిల్లో నువ్వు ఉండాలి, అది నీకు తెలియదు. నీ విధి ఏంటో నీకు తెలియదు. మున్సిపల్ కమిషనర్ రవివర్మ ఎక్కడ కాకినాడ చెప్తున్నావు. తప్పు కదా? ఇప్పటి వరకు కూడా నేను మాట్లాడింది ఈ 4-5 నెలల నుంచి కూడా మున్సిపల్ ఆఫీస్ మీద టార్గెట్ చేసి మీరు చేస్తున్నటువంటి తప్పుని ఖండిస్తున్నానంటే దాంట్లో ఏదైనా తప్పుది ఉంటే, నేను చెప్పిందంతా అసత్యం అయితే, నేను చెప్పిందంతా కావాలని వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఉంటే నువ్వు కేసే నా మీద. ఎక్కడెక్కడ నా గురించి ఏం మాట్లాడినా నాకు వచ్చేస్తుంది. నువ్వు భయపడుతూ మాట్లాడుతున్నావు. చిక్రిమల్ రవికుమార్ అంటే నీకు భయం కాబట్టి ఎమ్మెల్యే దగ్గర, ఎంపీ దగ్గర, రకరకాల కుల నాయకుల దగ్గర మాట్లాడుతున్నావు. నువ్వు చేసి తప్పుడు పనులు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఈ డ్రైనేజీ పైన మూతలు ఎప్పుడు తీస్తున్నావు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బల్లలు ఎప్పుడు తీస్తున్నావు? డ్రైనేజ్ ఎప్పుడు క్లియర్ చేస్తున్నావు? 0 to 0 ఉండాలి. డ్రైన్ వాటర్ పడితే వెంటనే స్లోప్ కిందకి వెళ్ళిపోవాలి. చేయగల దమ్ము నీకు ఉందా? కలేజా ఉందా నీకు? డ్రైన్ వాటర్ డ్రైన్లో చుక్క ఉండకూడదు. కేవలం నీ విధులకు విరుద్ధంగా పనిచేస్తున్నటువంటి కారణంగా ఈరోజు ముమ్మడివారం మున్సిపాలిటీ పరిధిలో దోమలు పెరిగిపోతున్నాయి, రోడ్డు మీద దుర్వాసన పెరిగిపోతుంది, డ్రైన్స్ బ్లాక్ అయిపోతున్నాయి. బ్లాక్ అయిపోయిన వాటరు, ఈ డ్రైనేజ్ వాటరు పశువులకి సరైన వాటర్ దొరక్క ఆ డ్రైనేజ్ వాటర్ తాగుతున్నాయి పశువులు. ఏంటి, ఈ డ్రైన్ వాటరు పశువులు తాగుతున్నాయి. నెంబర్ 1. అదే పశువులు నువ్వు రోడ్డు మీద వ్యర్థాలు కొట్టిస్తున్నావు కదా, వ్యర్థాలు, దాంట్లో డైపర్స్ ఉంటాయి,
అగ్గిస్ ఉంటాయి, రకరకాల వ్యర్థాలు ఉంటాయి రోడ్డు పక్కన పడుతున్నాయి. ఈ రోడ్డు పక్కన ఈ వ్యర్థాలని పశువులు తింటున్నాయి. తెలుసా నీకు? పశువులు ఆవు అవ్వచ్చు, గేదె అవ్వచ్చు, ఇవి తింటున్నాయి నైట్ 9-10 గంటల మధ్యలో. డే టైం పబ్లిక్గా ఆ ముమ్మడివారం మార్కెట్ దాటిన తర్వాత ఆ డంపింగ్ యార్డ్లో పబ్లిక్గానే తింటున్నాయి. ఆ పొల్యూషన్ అనేటువంటి ఆ వ్యర్థాలు ఈ ఆవులు, గేదెలు, ఈ పాలిచ్చు జాతులు తింటూ ఆ పొల్యూషన్ తింటూ, ఆ పొల్యూషన్ తినేసి, పొల్యూషన్ వ్యర్థాలు ఆవులు, గేదెలు తిని ఎన్నిసార్లు చెప్తారంటే నీకు బుర్రకెక్కదు కాబట్టి అవి ఇచ్చిన పాలు మనమే తాగుతున్నాం. చూసావా? ప్రకృతికి మీరేమిస్తున్నారు? ప్రకృతిని పాడు చేస్తున్నారు మీరు. నిర్దేశించబడినటువంటి ఒక డంపింగ్ యార్డ్ని మీరు డంప్ చేయకుండా పబ్లిక్గా అలాంటి రోడ్డు పక్కన డంప్ చేయడం వల్ల పబ్లిక్గా ఈ ఆవులు, గేదెలు ఆ వ్యర్థాలు తిని, ఆ పొల్యూషన్ ఏమైనా వ్యర్థాలు తిని, మళ్ళీ మూడోసారి చెప్తున్నాను మీకు ఎక్కాలండి, ఆ పాలు మనం తాగుతున్నాం. అంటే ప్రకృతికి మనం ఏమిస్తున్నామో ప్రకృతి మనకే ఇస్తుంది. ఈ పాలు మనం తాగి ఆ పొల్యూషన్ పాలు మనమే తాగుతున్నాం. మనం తాగా మిగిలింది మళ్ళీ ఫ్యాక్టరీలకి వేస్తున్నాం. ఈ ఫ్యాక్టరీలు మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ పాలు ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు తయారు చేసి మళ్ళీ మనకే వస్తాయి. నువ్వు చిన్న చేసిన తప్పిదం వల్ల అసలు ఈ ఆవులు, గేదెలు వ్యర్థాలను తినవలసిన అవసరం ఏంటి? దానికి అవకాశం ఎవరు ఇచ్చారు? మీలాంటి అజ్ఞానులు, రవివర్మ గారు, మీలాంటి అజ్ఞానులు ఇచ్చినటువంటి అవకాశం ఇది ఈ పశువులు ఇలా చేయడం వల్ల. ఇదే డ్రైన్ని, ఇదే ముమ్మడివారం అవ్వచ్చు, కాటన్ కొన అవ్వచ్చు, ప్రతి పంచాయతీ మున్సిపాలిటీలో కూడా చెప్తున్నాను. ఇది ఒకటానికి అది తప్పుదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి పాయింట్స్. నేను ఎక్కడొకటి ఫైట్ చేయట్లే, ఓన్లీ ముమ్మడివారం నియోజకవర్గం ఫైట్ చేయట్లేదు, నేను స్టేట్ వైడ్ ఫైట్ చేస్తున్నాను. నీకు తెలియదు, స్టేట్ వైడే నాదంతా ఒక అవేర్నెస్ కార్యక్రమం, ఇది ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్. ఇది నేను టార్గెట్ చేయట్లేదు. నీరంటూ నాకు ఇంతమందిని నేను ప్రశ్నిస్తున్నాను. నీ మనోబద్ధి చెప్తుంటే కేసు ఎట్టుకో, నేను చూసుకుంటాను. ఓకే, ఇటువంటి తప్పుదలు చేస్తున్నావు నువ్వు. ఇదే ముమ్మడివారంలో ఈ పబ్లిక్ డ్రైన్ అంతా కూడా తీసుకుని వెళ్ళి నువ్వు గోదావరికి అనుసంధానమైనటువంటి గోదావరి పాయలో కలిపేశావు. ఈ పబ్లిక్ డ్రైన్ అంతా కూడా, ఈ పబ్లిక్ డ్రైన్లో రకరకాల వ్యర్థాలు ప్లస్ మార్కెట్లో కోళ్ళు కోసిన రక్తం, మేకను కోసిన రక్తం, కోడి కబేలాలు, మేక కబేలాలు అన్నీ కూడా దాంట్లోనే కలుస్తున్నాయి. ఈ వ్యర్థాలు అన్నీ కూడా తీసుకెళ్ళి గోదావరి జలంలో కలిపేస్తున్నాం. అదే గోదావరి జలం, అదే ఈ పొల్యూషన్ వాటర్ గోదావరి జలంలో కలుస్తున్నాయి. ఆ గోదావరి జలంలో కలవడం వల్ల ఆ జలాల్లో ఉన్నటువంటి చేపలు, మత్స్య సంపద, ఇంకా రొయ్యలు, పీతలు, రకరకాల మత్స్య జాతులు తింటున్నాయి. అవునా? వీటిని ఎవరు తింటున్నారు? మనమే తింటున్నాం. ఈ మత్స్య సంపద అంతా కూడా మనమే తింటున్నాం. పీతలు తింటున్నాం, రొయ్యలు తింటున్నాం, చేపలు తింటున్నాం, జల్లలు తింటున్నాం, రకరకాలన్నీ మనమే తింటున్నాం. అంటే ప్రకృతికి మనం ఏమిస్తున్నాం? ఈ పొల్యూషన్ వాటర్ ప్రకృతికి ఇస్తున్నాం మనం, గోదావరి జలం. ఇదే గోదావరి జలాలు మళ్ళీ రిటర్న్లో మనకి మత్స్య సంపద రూపంలో అదే మనకిస్తుంది. చూడు, అదే గోదావరి జలంలో కలుపుతున్నావు కదా పాయ, నీకు తెలుసు కదా. ఆ పాయ వారిని బోల్డ్ గడ్డి మురుస్తుంది. ఈ గడ్డిని పశుజాతులు తింటాయి. మళ్ళీ ఈ పొల్యూషన్ గడ్డిని పశుజాతులు తిని మళ్ళీ అవి పాలు మళ్ళీ మనకిస్తాయి. అంటే మన గడ్డి రూపంలో వాటికి ఇస్తే, పొల్యూషన్ గడ్డి ఇస్తే అదే పొల్యూషన్ పాలించి మళ్ళీ మనకిస్తున్నాయి, మనం తాగుతున్నాం. మరి రకరకాల కొత్త రోగాలు ఎక్కడ వస్తున్నాయి? చూడు, ఈరోజు ముమ్మడివారంలో కొత్త హాస్పిటల్లో చూసావా ఎన్ని వెలుస్తున్నాయో? అర్థం ఏంటి అంటే, మన ముమ్మడివారం అవ్వచ్చు, జిల్లా అవ్వచ్చు, స్టేట్ అవ్వచ్చు, ప్రతి నియోజకవర్గం, ప్రతి మండలం, ప్రతి జిల్లాలో కూడా హాస్పిటల్ ఎందుకు పెరుగుతున్నాయి? నీలాంటి అవగాహన లేనటువంటి మున్సిపల్ అధికారులు, పర్యావరణ కోసం, పర్యావరణ పరిరక్షణ మీద ఐడియా లేనటువంటి నీలాంటి ఉద్యోగులు, సున్నా నాలెడ్జ్ ఉద్యోగులు ఇలాగా మీ విధులు మీకు చేయడం తెలియకపోయినా మీ నిర్లక్ష్యం వల్ల రకరకాల రోగాలు పుట్టుకొస్తున్నాయి. కాబట్టి హాస్పిటల్ వెలుస్తున్నాయి. రోగాలు ఎక్కువ అవుతుంటే హాస్పిటల్ ఎక్కువ అవుతాయి.
రోగాలు తక్కువైతే హాస్పిటల్ ఎందుకు పుడతాయి? ఈరోజు అనొచ్చు మన ముమ్మడివరంలో 100 హాస్పిటల్ ఉన్నాయి, అభివృద్ధి చెందింది మా ముమ్మడివరం అని నువ్వు చెప్పొచ్చు, నీలాంటి అజ్ఞానులు చెప్పొచ్చు. హాస్పిటల్లో పెరుగుతుంటే అభివృద్ధి పొందినట్టు కాదు. ప్రజలందరూ రోగాల బారిన పడుతున్నారు. ఈ రోగాల బారిన పడుతున్నారు కాబట్టి హాస్పిటల్ పెరుగుతున్నాయి. ఎప్పుడైతే మనకి మన మండలం అవ్వచ్చు, నియోజకవర్గం, జిల్లా అవ్వచ్చు, స్టేట్ అవ్వచ్చు, ఎప్పుడైతే హాస్పిటల్ సంఖ్య తగ్గుతుందో అప్పుడే ఆరోగ్యపరంగా ప్రజలు ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. అర్థమైందా? అది అభివృద్ధి అంటే అది. ఓన్లీ ఎన్విరాన్మెంటు సబ్జెక్ట్ కొద్దిగానే చెప్పాను, 1%. ఇది ఒక సబ్జెక్ట్ అంతే. ఇప్పుడు నేను చేయాల్సింది అంటే ఈ వీడియో తర్వాత పర్ఫెక్ట్గా చేయి. నీ జోలికి ఎవరు రాడు, నేను నీకు సపోర్ట్ చేస్తాను, నీ వెనకాల నేను నిలబడతాను. రేపొద్దున బల్లలు డ్రైనేజ్ బల్లలు నేను నీ వెనకాల నిలబడి నేను దగ్గర తీయను. బల్ల మొత్తం డ్రైనేజ్ మొత్తం క్లియర్ చేయి, డ్రైన్ వాటర్ మొత్తం డ్రైన్లో కింద మడ్డు మొత్తం అన్నీ ఒక దిక్కుని కాదు, నువ్వు ఎక్కడో ఒక దిక్కుని తీసేసి చూపిస్తాం కదా. టోటల్ స్టార్ట్ చేసిన నుంచి ఎండింగ్ వరకు డ్రైన్ మీద మొత్తం కాంక్రీట్ బల్లలు మొత్తం డ్రైన్ అంతా క్లియర్ చేయి, వెనకాల నేను నిలబడతాను. అర్థమైందా? ఇది ఒకటి. నేను ఓన్లీ ఈ డ్రైన్ గురించి మాట్లాడుతాను, నీ గురించి మాట్లాడితే ఇంకా చాలా ఉంది. ఇద్దరున్నారు కాదు, ఇద్దరు పేర్లు చెప్పగల దమ్ము నీకు ఉండాలి. నేను నీ పేరు చేస్తున్నప్పుడు నా పేరు నువ్వు చెప్పడానికి ఏముంది? వెళ్ళి ఎస్పీతో కేసెట్టు. ఎమ్మెల్యేకి రఘుకుమార్ గురించి చెప్తావు, ఎమ్మెల్యేకి తెలియదా నా గురించి, నేను ఏం చేస్తున్నాను, నేను చేసే సర్వీస్ ఏంటి ఎమ్మెల్యేకి తెలియదా? ఎంపీ హరీష్కి తెలియదా? లోకేష్కి చెప్పు, లోకేష్ బాబుకి తెలియదా? లోకేష్ బాబుతో డైరెక్ట్ టచ్లో ఉంటాం మేము సోషల్ మీడియాలో, అందరికీ టచ్లో ఉంటాం. నువ్వే టచ్లో ఉండవు. ఎప్పుడు లోకేష్ బాబు నువ్వు టచ్లో ఉన్నావా? వెళ్ళే ఫోటో తీసి వచ్చేసావు అంతే, ఏదో పాదయాత్ర చేసినట్టు. మేము టచ్లో ఉంటాం, ప్రతి మంత్రికి టచ్లో ఉంటాం. మేము చేసే పనులు తప్పని ఏ మంత్రిని అనమని, ఏ ఎమ్మెల్యే, ఎందుకు మన ఎమ్మెల్యేని అనుమానం నేను చేసి తప్పని, మన హరీష్ని అనుమానం, ఎంపీని, ఎవరినైనా కానీ అనుమానం. సిగ్గుమంట రఘుమార్ రాంగ్ కానీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు డబ్బుల కోసం, మా విధులు సరిగ్గా చేయనివ్వట్లేదు. మీ విధులు మీకు పర్ఫెక్ట్గా చేస్తే నేను ఎందుకు పుడతాను? నాకేం పని? తిట్టినాము అందరికీ నేను టార్గెట్ అవ్వడం ఎందుకు? పబ్లిక్ సర్వీస్. ఇప్పుడు చెప్పాను చూడు, నేను ఒక భారతీయ పౌరుణ్ణి, గుర్తుపెట్టుకో. నీ విధులు నువ్వు చేయి, నీ వెనకాల నేను ఉంటాను. నువ్వు నాకు రూపాయి ఇవ్వద్దు, సోడా కూడా ఇప్పించొద్దు, నీ వెనకాల నేను పనిచేస్తాను. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడు. ఇంకో విషయం ఏంటంటే, మున్సిపల్ కమిషనర్ రవివర్మ గారు చీకరిమల రఘుకుమార్ ఒక్కడు కాదు, మళ్ళీ చీకరిమల రఘుకుమార్ ఒక్కడే. ముమ్మడివరంలో గిర్ర ఒంటరిగా తిరిగేస్తున్నాడు. రఘుకుమార్ ఎక్కడైనా దొరికేస్తాడు. రఘుకుమార్ని అటాక్ చేద్దాం, ఒక 20-30 మంది, ఒక 50 మంది మనం అంతా వెళ్ళిపోయి రఘుకుమార్ని ఎదురు చేసేద్దాం అని ఆలోచనలు మీకు పుట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. పుట్టలేదా? చెప్పు. రవికుమార్ని ఏమీ చేయలేవు. దమ్ముంటే లీగల్గా వెళ్ళు. ఇల్లీగల్గా ఏదైనా చేద్దామని ఆలోచిస్తున్నారు మీ టీం అంతా కూడా అని నాకు డౌట్ వచ్చింది. కానీ నువ్వేమీ చేయలేవు నన్ను. అటువంటి ఆలోచనలు మానుకోండి, ఎందుకంటే చాలా ప్రమాదంతో కూడుకున్న పని. రవికుమార్ని మీరు టచ్ చేయాలంటే టచ్ చేసిన తర్వాత జరిగే పరిణామాలు అనేవి చాలా తీవ్రంగా ఉంటాయి. చీకరిమల రవికుమార్ టచ్ చేసి చూడండి ఎవడైనా కానీ, తర్వాత నేనేంటో చూపిస్తాను. అప్పుడు తెలియాలి కదా, మీ దమ్మేంటో మీరు చూపించాను, నా దమ్మేంటో నేను చూపిస్తాను. కొడితే లీగల్గా ఢీ కొట్టండి, అందరికీ మంచిది. ఇల్లీగల్గా ఢీ కొడితే మీకు మంచిది కాదు, మీ ఫ్యామిలీకి మంచిది కాదు. అర్థమైందా? మేము ప్రజా ప్రయోజనార్థం పనిచేస్తున్నాం, మాకు సపోర్ట్ చేయండి, ప్రజలకు సపోర్ట్ చేయండి, అందరూ ఆరోగ్యంతో హ్యాపీగా ఉందాం. ఓకే. రవికుమార్ ఈరోజు సింగిల్గా తిరిగేస్తున్నాడు, బండి మీద స్కార్పియోలో వచ్చి వెళ్ళిపోతున్నాడు, నడిచి వచ్చి వెళ్ళిపోతున్నాడు, అన్న క్యాంటీన్లో భోజనం చేస్తున్నాడు.
తక్కువ అంచనా వేయద్దు. అర్థమైందా?